ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నారు కదా, ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఇక్కడ పెందుర్తి నియోజకవర్గంలో మీరు ఎవరెవరిని సపోర్ట్ చేసుకొని ఏ విధంగా ఈ రాజకీయాన్ని ముందుకెళ్తారు? నాకు రాజకీయంగా సపోర్ట్ చేయవలసిన పార్టీలు అక్కర్లేదు. ఇక్కడ అందరూ కూడా కార్యకర్తలు కానీ, ఓటర్లు కానీ, నాయకులు కానీ అందరినీ పేరెట్టి పిలిచే విధంగా, అదేవిధంగా ఒక పేరు పెట్టి కానీ లేకపోతే అన్నయ్య, తమ్ముడు, బావ అని పెట్టుకునే పరిస్థితుల్లో నేను ఏ ఊరు వెళ్ళినా వెనకాతల 10 మంది బయట నుంచి తీసుకురావాల్సిన పని లేదు. ఏ ఊరు వెళ్ళా అక్కడే నాకు 4-5 పేరు పెట్టి పిలవగలిగే స్థామత, ఆ ధైర్యం, ఆ సాహసం నాకు ఉంది. అదేవిధంగా వాళ్ళు కూడా ఆదరించి నన్ను పార్టీలకు అతీతంగా మీరు ఇండిపెండెంట్గా ఉండండి, మేమందరం గెలిపిస్తామని చెప్పి నాకు మాట ఇచ్చారు పెందుర్తి ప్రజలు. అదేవిధంగా మీకు గతంలో తండ్రుల దగ్గర నుంచి అందరూ కూడా ఈ రాజకీయంలోనే ఉన్నారు. అయితే ఈ రానున్న రోజుల్లో మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒక సుదీర్ఘంగా 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలని నేను ముఖ్యంగా నా తాలూకా థీమ్ కూడా ఒకటే. మా తాతగారు ఇక్కడి నుంచి వైజాగ్ వరకు కూడా ఆయుర్వేద డాక్టరు, గవర్నమెంట్ డాక్టర్. అతను అప్పట్లో నెలకు 100 రూపాయలు జీతం ఇచ్చేది గవర్నమెంట్. ధర్మిలా అతను చనిపోయిన తర్వాత అతను వెంటనే వారం రోజుల్లో నేను పుట్టడం జరిగింది. అతను మెమోరియల్ మీద 72లో మా నాన్నగారు గుంటూరు రామారావు గారు కూడా పెందుర్తిలో మందుల షాప్ పెట్టడం జరిగింది అతని మెమోరియల్ మీద. అదేవిధంగా 2004లో సత్యసాయి వెంకట నరసింహ హాస్పిటల్ మరియు జీవీఎన్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద అనేక కార్యక్రమాలు 2004 నుంచి పెందుర్తి మండలం అంతా కూడా, అటు ఆనందపురం ఇటు పెందుర్తి మండలం అన్ని గ్రామాలు కూడా ప్రతి ఆదివారం క్యాంప్స్ పెట్టి అందరికీ మందులు ఉచితంగా ఇచ్చి, కనీసం ఏ ఊర్లో అయినా సరే క్యాంప్ పెడితే మినిమం 3 నుంచి 500 మంది వరకు ఆ క్యాంప్కి వచ్చేవారు. అక్కడ ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ పెద్దది అక్కడ ఏమైనా ఎక్స్రేలు తీయాలన్నా తీయాలన్నా పెందుర్తి వెంకట నరసింహ హాస్పిటల్ నటరాజు థియేటర్ ఆపోజిట్గా ఉండేది. ధర్మిలా ఒక 5 సంవత్సరాల తర్వాత డాక్టర్ గారు చనిపోవడం మళ్ళీ హాస్పిటల్ మూయబడ్డది. రానున్న రోజుల్లో ఇంకా అంతకంటే పెద్ద హాస్పిటల్ పెట్టి పెందుర్తి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి నేను ముందున్నాను. ఎందుకంటే ఈవేళ రాజకీయాల్లోకి వచ్చాను కాదు, గత 2004 నుంచి కూడా అనేక కార్యక్రమాలు గ్రామాల్లోకి వెళ్తే పెదగాడి కాలిపోయినా లేకపోతే ఎస్ఆర్పురం కాలిపోయినా అన్ని గ్రామాల్లో కూడా ఫైర్ యాక్సిడెంట్స్ ఇంత ముందు కమ్మలపాకలు ఎక్కువ ఉండేవి. అదేవిధంగా ఇప్పుడంటే ఇల్లు వచ్చాయి. ఇది నేను చెప్పిన మాట ఏంటంటే 98 ఆ టైంలో ప్రతి గ్రామాల్లో పూరుగుడిసెలు ఉండేవి చాలా వరకు, ఏదో అక్కడక్కడ బిల్డింగ్లు తప్ప. ఎప్పుడూ కూడా మన పక్కనే ఉంది నీలకంఠాపురంలో కూడా ఇక్కడ ఫైర్ అయినా వెంటనే రాయడిపాలెంకి అంటుకుండేది. అలాంటివన్నీ కూడా వాళ్ళకి అప్పటికే సహాయ సహకారాలు చేసేవాడిని. ఇప్పుడు ఈవేళ కొత్తగా నేను రాజకీయాల్లోకి రాలేదు. సుదీర్ఘంగా చారిటబుల్ ట్రస్ట్ తరపున కానీ రాజకీయంగా కానీ నేను ముందుకు వచ్చి దిగుతున్నాను. నాకు ముందు కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలంటే నన్ను ఎమ్మెల్యేగా మీరు ఆశీర్వదించండి, శాసనసభలకు పంపించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. చివరిగా పెందుర్తి నియోజకవర్గ ప్రజలకి మీరు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు? పెందుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు సుమారు 18 శాసనసభ సభ్యులు నిలబడి గెలిచి ఉన్నారు. 18 మంది, 3 సార్లు కామ్రేడ్లు, ఒకసారి తెలుగుదేశం, మళ్ళీ ఒకసారి ఏమో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం ఒక 2 సార్లు, వైఎస్ఆర్ పార్టీ ఒకసారి, ప్రజారాజ్యం పార్టీ ఒకసారి గెలిచింది. ఏదైనా సరే ఈ 18 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మళ్ళీ పెందుర్తి నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఒక్కసారే ఎమ్మెల్యే అయ్యేవారు ఎప్పుడూనూ. మరి ఆ దిశగా నాకు గట్టి నమ్మకం ఉంది, నాకు గెలుస్తానని. అయితే ప్రస్తుతం మన ఇండిపెండెంట్గా గుంటూరు నరసింహమూర్తి గారు పోటీ చేయబోతున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే పెందుర్తి నియోజకవర్గంలో 18 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికి అవ్వడం జరిగింది. ఒక్కసారి గెలిచిన తర్వాత రెండోసారి గెలవడం చాలా కష్టం అని చెప్తున్నారు. అయితే నాకు మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంది, ఈసారి ఎమ్మెల్యేగా నేను పోటీ చేసి గెలుస్తానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో గోపి, సిటీ కేబుల్ న్యూస్.